గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు శేఖర్ ఫ్రమ్ హైదరాబాద్ టెక్నికల్ అనలిస్ట్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్కేఎస్ ట్రేడింగ్ ట్రిక్స్. సో ఈరోజు మనం ఒక వెరీ మంచి స్టాక్ గురించి మనం మాట్లాడుకుంటున్నామట. వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, షార్ట్ టర్మ్లో కూడా మీకు మనీ డెఫినెట్గా ప్రాఫిట్ డెఫినెట్గా వస్తుంది ఈ స్టాక్లో. సో ఆ స్టాక్ వచ్చేసి L&T Finance Holdings మాట. సో ఆ స్టాక్లో యాక్చువల్గా నిన్నే చేయాల్సింది, కొద్దిగా వేరే వర్క్స్ వల్ల చేయలేకపోయాను. సో ఈరోజు బాగానే పెరిగినప్పటికి కూడా మనకి ఛాన్స్ అయితే డెఫినెట్గా మార్కెట్ ఇస్తుంది. ఎందుకంటే మనం పర్టికులర్గా ఒక బ్రేక్అవుట్ లెవెల్లో కానీ లేకపోతే ఏదైనా వేరే కొన్ని పారామీటర్స్ ప్రకారం మనం ఆ స్టాక్ని చూస్ చేసుకుంటాం కాబట్టి డెఫినెట్గా అది పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే నేను చూసింది ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్లో కొన్ని తెలుగు ఛానల్స్ కూడా చాలా ఉన్నాయి. దాంట్లో ఏంటంటే వాళ్ళకి వ్యూస్ బాగా వస్తున్నారు అండ్ సబ్స్క్రైబర్స్ బాగా పెరుగుతున్నారు. ఎందుకు పెరుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మనం ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ కొనండి ఇక్కడ వరకు వెళ్తుంది, ఇక్కడ అమ్మండి ఇక్కడ వరకు వెళ్తుంది అని చెప్పి మనం ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. కానీ రెగ్యులర్గా వచ్చే తెలుగు ఛానల్స్లో 3 మెయిన్గా ఉన్నవి ఏంటంటే, వాళ్ళు ఊరికే రేడియో ఆన్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, అది వినటం చేయటం, దానికే చాలామంది సబ్స్క్రైబర్స్ వాళ్ళకి యాడ్ అవుతున్నారు. అట్లాగే వ్యూస్ కూడా బాగా పెరుగుతూ ఉన్నాయి. కానీ ఎందుకు వచ్చిన డిఫరెన్స్ నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మన ఎన్కేఎస్ ట్రేడింగ్ ట్రిక్స్ అనేది చాలా క్లోజ్డ్ రిలేటెడ్గా ట్రేడింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ కొన్ని లెవెల్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఎగ్జాక్ట్గా లెవెల్ కూడా ఇక్కడ రీచ్ అవ్వడం కూడా జరుగుతుంది. మీరు కనుక ఐసిఐసిఐ బ్యాంక్ ఈ వీడియో కానీ చూసినట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంకులో లెవెల్స్ బ్రేక్ అయినాయి కానీ వాళ్ళ పెద్ద మూమెంటం లేదు. కానీ ఐసిఐసిఐ బ్యాంకులో 468 పైన కనుక మార్కెట్లు సస్టైన్ అవుతాయి, 68, 69 మార్కెట్ సస్టైన్ అవుతుంది. డెఫినెట్గా ఇది 90 లెవెల్ వరకు వెళ్తుందని చెప్పిన ఈరోజు 82 లెవెల్ వరకు వెళ్ళింది. అలాగే ఎస్ బ్యాంక్ కూడా 54 లెవెల్ అబోవ్ కనుక మార్కెట్లు ట్రేడ్ అయితే డెఫినెట్గా ఇది మళ్ళీ బుల్లిష్ ట్రెండ్లోకి వస్తుందని చెప్పడం జరిగింది. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసి మనకి ఎప్పుడైతే 11,660 స్పాట్ లెవెల్ అబవ్ కనుక సస్టైన్ అవుతే డెఫినెట్గా ఇది మళ్ళీ 900 లెవెల్ వరకు టచ్ అవుద్దని చెప్పి ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అట్లాగే కొన్ని అంటే నా ట్రైనింగ్ క్లాస్కి వచ్చే వాళ్ళ రివ్యూస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే షార్ట్ టర్మ్ వ్యూలో పిఎఫ్సి మనం బై చేయముందు 100 అబవ్ బై చేయమంటే 106, 107 ట్రేడ్ అయింది. అట్లా కెనరా బ్యాంక్ నేను వాచ్ చేయలేదు. సో ఇండియా బ్యాంక్ వచ్చేసి 1340 లెవెల్ నుంచి 1260 లెవెల్ వస్తుందని చెప్పి అది వచ్చింది. తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది. మార్కెట్లు ఈరోజు పైకి వెళ్ళినాయి కాబట్టి ఈరోజు కొద్దిగా పైకి వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ రివ్యూ ఒకసారి ఇండియా బ్యాంకులో చేద్దాం. అట్లాగే ఇక్కడ వేదాంతాలు ఇచ్చాం 145 లెవెల్ అబవ్ బై చేస్తే 160, 165 లెవెల్ దాకా వెళ్తుందని చెప్పాం. ఏదైతే చెప్తున్నామో ఇక్కడ డెఫినెట్గా జరుగుతుంది మార్కెట్లో. సో నాకు మీ దగ్గర నుంచి నాకు కావాల్సింది ఏంటంటే, మీరు కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే వారు ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఇమీడియట్గా మీరు సబ్స్క్రైబ్ చేయాలి. దాని పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, నోటిఫికేషన్స్ ఆల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీకు ఏ వీడియో అయినా సరే ఇమీడియట్గా మీకు ఇక్కడ మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. అట్లాగే వీడియోలోని కంటెంట్ నచ్చినైతే లైక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఒక వీడియో చేయటం అంటే వీడియో చూడటమే కాకుండా లైక్ చేయటం కానీ లేకపోతే సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఆ విధంగా సపోర్ట్ చేయాలన్నమాట. సో ఆ విధంగా సపోర్ట్ చేస్తే మేము ఇంకా ఎక్కువ దగ్గరగా అంటే చాలా క్లోజ్ రిలేటెడ్గా మార్కెట్ యొక్క ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఇక్కడ చాలా స్కోప్ ఉంది. సో డెఫినెట్గా ఎవ్రీడే నేను ఒక్కొక్క వీడియో చేస్తూ అందరిని, అంటే ఎవరైతే రెగ్యులర్గా ఫాలో చేస్తున్నారో, రెగ్యులర్గా చూస్తున్నారో వాళ్ళు నా ట్రెండ్ లైన్స్ ఎట్లా వేస్తున్నాను, దాని ద్వారా ప్రైస్ మూమెంటంని ఎట్లా ప్రొడక్ట్ చేస్తున్నాను అనే విషయం చాలా ఈజీగా ఇక్కడ అర్థమవుద్ది అన్నమాట. సో సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఎవరైతే వాట్సాప్ గ్రూపులో నా కొత్తగా పెట్టిన ఎన్కేఎస్ బేసిక్ 1 అని చెప్పి ఒక గ్రూప్ ఒకటి పెట్టడం జరిగింది. ఆ గ్రూప్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటే 1 టైం కన్సల్టేషన్ ఫీజు 1099 పే చేస్తే సరిపోతుంది. మీకు ఇక్కడ ఆల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అంటే ఓన్లీ టిప్స్ మీద ఆధారపడిన వాళ్ళు దీంట్లో జాయిన్ అవ్వద్దు. ఇక్కడ మేము ఇంట్రాడేలో కూడా టిప్స్ అని కాదు, ఒక రీసెర్చ్ చేసి కొన్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. నిఫ్టీ ఇక్కడ బై ఇచ్చాము, అండ్ బ్యాంక్ నిఫ్టీ బై ఇచ్చాము, అలాగే జూబ్లియంట్, యాక్సెస్, డీమార్ట్, అట్లాగే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ఒకటి ఇచ్చాము, 30,000 కాల్ ఆప్షను, కొన్ని రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ టిప్స్ మీద ఆధారపడి ఉన్న వాళ్ళు రాకుండా ఎవరైనా స్టాక్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, ఇన్వెస్ట్మెంట్ ఏదైనా సజెస్ట్ చేయాలనుకున్నా ఇక్కడ అడిగితే దీంట్లో ఇక్కడ మీకు రెస్పాన్స్ దొరుకుతుంది అన్నమాట. సో ఓన్లీ 1 టైం ఫీజు మాత్రమే దీనికి ఛార్జ్ చేస్తున్నాను. సో దట్ మీరు ఏమీ ఫీల్ అవ్వకుండా మీకు అవసరం అనుకుంటే మాత్రం ఈ ఎన్కేఎస్ బేసిక్స్ 1 గ్రూప్లో జాయిన్ అవ్వండి.
ఆ జాయినింగ్కి సంబంధించిన పైన ఒక వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. అందులో వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకుని ఒక హాయ్ మెసేజ్ పంపించండి. మీకు డెఫినెట్గా ఈ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో L&T ఫైనాన్స్ విషయానికి వస్తే మనీ కంట్రోల్లో కమ్యూనిటీ సెంటిమెంట్స్ తోటి 88%, టోటల్ 100%లో 88% పబ్లిక్ బై చేయమని అంటున్నారు అనమాట. ఓన్లీ సెల్ వచ్చేసి 7%, ఆల్రెడీ 5% హోల్డ్ చేస్తున్నారు ఈ పొజిషన్ని. చాలా మంచి కంపెనీ అండి. దీంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలిపెట్టాలా. ఏదైనా కిందకి బాగా లెవెల్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా మళ్ళీ ఆ లెవెల్స్ సంబంధించిన చేసి దానికి సంబంధించిన లెవెల్స్ కూడా చెప్తాను. సో ఇది చాలా మంచి కంపెనీ. దీంట్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి నేను 91, 92లోనే బై చేయాలని చెప్పి అనుకోకుండా నేను మర్చిపోవడం జరిగింది. సో రేపు డెఫినెట్గా మనం దీంట్లో ఇన్వెస్ట్ చేస్తామన్నమాట. అలాగే ఇంకొక వెబ్సైట్లో నేను రెగ్యులర్గా చూసే వెబ్సైట్లో కూడా ఇక్కడ బై అనేది ఒక ఇండికేషన్ చూపిస్తుందన్నమాట. సో డెఫినెట్గా ఇది బయింగ్ జోన్లోకి వచ్చిందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్నికల్ లెవెల్స్ ప్రకారము ఇక్కడ 1 ఇయర్ టైం ఫ్రేమ్లో తీసుకుంటే మనకి ఇక్కడ 94, 95 దగ్గర ఎగ్జాక్ట్గా బ్రేక్అవుట్ లెవెల్ వచ్చిందన్నమాట. సో ఆ బ్రేక్అవుట్ లెవెల్ పైన అంటే రేపటి నుంచి 95 పైన కనుక మార్కెట్లో ట్రేడ్ అవుతే డెఫినెట్గా ఇది 115, 140 అండ్ 150 ఇవన్నిటిలో ఒక 2 to 3 మంత్స్లో డెఫినెట్గా రీచ్ అవుతుంది. 115 అయితే 2 to 3 మంత్స్లో డెఫినెట్గా రీచ్ అవుతుంది. అలాగని మీరు కంప్లీట్గా ఇది హోల్డ్ చేయాలి. ఇది మాత్రం మీరు ఒక 10 years, 15 years హోల్డ్ చేస్తే ఇది కూడా మంచి కంపెనీ, మంచి రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే మల్టీబెగ్గర్గా తయారవడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం చాలా తక్కువ ప్రైస్లో బై చేస్తున్నాం కాబట్టి ఇది హోల్డ్ చేసుకుని ఉండాలి. ఇన్ కేస్ మనకి 80 లెవెల్ బిలో కనుక వస్తే అప్పుడు మళ్ళీ కొత్త లెవెల్స్ ఇస్తాను. సో దట్ ఎవరైతే దీంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో మార్జినల్గా వాళ్ళు 50% మాత్రమే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయండి. రిమైనింగ్ 50% ఒకవేళ కిందకి వస్తే అప్పుడు ఎక్కడ బై చేయాలి, మళ్ళీ రీబై ఎక్కడ చేయాలి అంటే యావరేజ్ చేయడానికి అని చెప్పి అక్కడ చెప్పడం జరుగుద్ది అన్నమాట. సో 95 అబోవ్ సస్టైన్ అవుతే డెఫినెట్గా ఇందులో బై చేయండి. 115 ఇనిషియల్ టార్గెట్ మీకు అది. 140, 150 అనేది మీకు లాంగ్ టర్మ్లో డెఫినెట్గా ఇస్తుంది. ఈ 150 లెవెల్ కనుక వన్స్ బ్రేక్ అయిందంటే మాత్రం ఇది 225 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ కూడా అవడానికి అవకాశం ఉంది. 10 years హోల్డింగ్ లాంగ్ టర్మ్ కోసం మాత్రమే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అట్లాగే బెస్ట్ బై అబౌవ్ 95, ఇఫ్ సస్టైన్ అబౌవ్ ఇట్ విల్ రైజ్ అప్ టు 140, 150 లెవెల్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ. ఓకే, ఇక్కడ ఇవ్వటం కన్క్లూజన్ ఇచ్చాను. ఎవరైనా అడిగినా కూడా దీన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే మీకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా దీంట్లో మీరు జాయిన్ అయితే ఇక్కడ కూడా కొన్ని లెవెల్స్ నేను ఇచ్చిన వీడియోస్ యొక్క లిస్టు, దానికి సంబంధించిన గ్రాఫ్స్ కూడా ఇక్కడ ఇందులో ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. దీంట్లో జాయిన్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లో ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నాను. దాని మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో ఈ ఛానల్ జాయిన్ అవ్వచ్చు. అలాగే పర్సనల్ అసిస్టెన్స్ ఏదైనా కావాలనుకుంటే మీరు 1-time ఛార్జెస్ పే చేసి 1099 అంటే 1100 అన్నమాట పే చేసి ఇందులో జాయిన్ అవ్వచ్చు. మీకు ఇందులో ఆల్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో దొరుకుతుంది. అట్లాగే మా టీమ్ మెంబర్స్ ఇచ్చే కొన్ని కాల్స్ కూడా మీరు ఇక్కడ అటెండ్ చేయొచ్చు ఇనిషియల్గా. సో అదంతా మేము గైడెన్స్ అనేది ఈ గ్రూప్లోనే మాత్రం దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, మంత్లీ చార్ట్స్ విషయానికి వస్తే మంత్లీలో కూడా ఒక కన్సాలిడేషన్ ఫేజ్ మార్కెట్లో నడుస్తుందన్నమాట. సో ఇది వన్స్ ఈ 1 month ఒక 1 month అంటే ఈ మంత్ కనుక 100 అబౌవ్ కనుక వచ్చిందంటే దీని నెక్స్ట్ టార్గెట్ 150 లెవెల్ వరకు డెఫినెట్గా వెళ్తుంది. ఇది మంత్లీ చార్ట్. ఇది అంటే ఒక క్యాండిల్ ఈక్వల్ టు 1 monthలో జరిగిన ట్రెండింగ్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి 150, 160 లెవెల్ అయితే డెఫినెట్గా టచ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో దట్ యాజ్ పర్ మంత్లీ వ్యూ అంటే 100 అబోవ్ ఇది డెఫినెట్గా బుల్లిష్ ట్రెండ్లోకి వచ్చేస్తుంది. కానీ ఇనిషియల్గా అయితే మాత్రం ఇనిషియల్గా మనకి 1 year టైం ఫ్రేమ్లో మనకి 95 అబోవ్ మనకి సస్టైన్ అవుతే మాత్రం డెఫినెట్గా ఇది 115, 140 లెవెల్ డెఫినెట్గా రీచ్ అవుతుంది. సో పర్సనల్గా ఎవరికైనా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అబౌట్ 10 lakhs ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి. వాళ్ళ పోర్ట్ఫోలియోని లేకపోతే నాకు కొత్త స్టాక్స్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ప్రాపర్గా మనీని ఎర్న్ చేయాలి కన్సిస్టెంట్గా అనేది నేను చెప్పడం జరుగుతుంది. నా వాట్సాప్ నెంబర్ పైన డిస్ప్లే అవుతుంది. వాట్సాప్ చేయండి లేకపోతే కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. రేపు కొత్త వీడియోతో మనం కలుద్దాం.